గారి పేరు చెప్పండి. శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఇలా చేయడం జరిగింది. టీఎన్ఎస్ ఆధారంలో ఇప్పటికి 7 రోజులు జరుగుతూ ఉన్నాయి. అతను ఇంతవరకు కూడా స్పందించలేదు. కాకపోతే అది వచ్చి ఇక్కడ ఏం జరిగిందో చెప్పి తనకు న్యాయం జరిగేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు. ఎవరు అడుగుతారు డబ్బులు? ఈవో సార్ అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు? శ్రీనివాసరెడ్డి రంజీ అన్న అడుగుతున్నాడు. నారాస్వామి అడుగుతున్నాడు. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నాకు జరిగేది ఇబ్బంది అంటే ఇస్తే లేకపోతే నీకు ఉద్యోగం ఇవ్వు, ఎవరు చెప్పుకుంటా చెప్పుకోకు అంటున్నారు. 5 లక్షలు ఇస్తాము, 7 పంటలు పెట్టి నువ్వు వెళ్ళిపోను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. కానీ నేనేం చేయాలి? నాకే ప్రఖ్యాతిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈవో గారు ఇంత దౌర్భాగ్యంగా ఉండడం. పేరుతో చెప్పాలండి. వెంకటేశ్వర రెడ్డి ఈవో గారి పేరుతో సహా చెప్పాలి. ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఒక పేద ఎస్సీ మహిళకు న్యాయం చేయమని అడిగితే మీరు డబ్బులు డిమాండ్ చేయడం మంచిది కాదు. న్యాయపరంగా మీరు ప్రఖ్యాతిగాంచిన నరసింహస్వామి గుడిలో పనిచేస్తున్నారు మీరు. కాబట్టి ఒక ఎస్సీ మహిళకు మీరు న్యాయం చేయాలని మేము ఆర్సీపీగా డిమాండ్ చేస్తున్నాం.